పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఇదే ముఖ్యంగా వెంటనే డ్రెస్ మార్చుకొని వస్తానంటూ లోపలికి వెళ్ళిన వంశీ ఇదివరకు కూడా రాలేరని అయితే తెలుస్తుంది. కొన్ని మీడియా సంస్థలకు కాల్ చేసి వంశీ అయితే పిలిపించినట్టు తెలుస్తుంది. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వంశీ ఆయన ఆన్సర్లు సత్యవర్ధన్ ను కూడా కిడ్నాప్ చేసి బెదిరించారని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. వంశీపై అయితే బిఎన్ఎన్ సెక్షన్ 141, 308, 351 కేసులు అయితే నమోదు, రెడ్ విత్ కిందనైతే కేసు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అమరావతి బ్యూరో చీఫ్ మా ప్రతినిధి ఏడుకొండలు అందజేస్తారు. ఏడుకొండలు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? హిమవర్సాట్ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో తనను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే వంశీ పైన కిడ్నాప్ అలాగే బెదిరింపులు కేసు నమోదైందని దానికి సంబంధించి ఏదైతే గతంలో టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన కేసులో అతను A71 గా వంశీ ఉన్నారు. అయితే ఇప్పటికే ఆ వంశీ ముందస్తు బెయిల్కి వెళ్ళగా బెయిల్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ ఎవరైతే ఇక్కడ టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొత్తం 80 మందికి పైగా కేసు నమోదైంది. అయితే దాంట్లో సంబంధించి 88 మంది పైన కేసు ఉండగా, అయితే టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి యొక్క సత్యవర్ధన్ ను 5 రోజుల క్రితం వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి తనను బెదిరించి చిత్రహింసలు చేసి కేసును వాపసు తీసుకుంటున్నట్లుగా కూడా అఫిడవిట్ అయితే అటు కోర్టులో దాఖలు చేయించినటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశం పైన అటు సత్యవర్ధన్ బంధువులతో పాటు సత్యవర్ధన్ కూడా అటు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో మరొకసారి ఫిర్యాదు చేశారు. ఏదైతే వంశీ తనను బెదిరించి కేసు వాపసు తీసుకోవాలంటూ కూడా చిత్రహింసలు గురి చేశారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఫిర్యాదు మీద ఇటు వంశీ పైన 144(1) అలాగే 308, 351(3) అలాగే రెడ్ విత్ 35 కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ రోజు పోలీసులు వెళ్ళిన తర్వాత పోలీసుల పైన కూడా వంశీ వాగ్వివాదానికి దిగారు. నాకు సంబంధించినటువంటి అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉంది, మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పినప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరణ అయితే పోలీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సత్యవర్ధన్ బెదిరించే కేసు వాపసు తీయించుకునేలాగా చేశారని, దీనికి సంబంధించి ఆయన మీద కిడ్నాప్ కేసు అలాగే బెదిరింపుల కేసులు 2 కూడా నమోదు కావడంతో ప్రస్తుతం వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. అయితే విజయవాడ పడమట పోలీసు స్టేషన్ కి తీసుకొచ్చి విచారిస్తారా లేదంటే విజయవాడ సిపి కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 2 చోట్ల కూడా భారీగా పోలీసులను అయితే మోహరించినటువంటి పరిస్థితి. వంశీ అనుచరులు ఇప్పటికే విజయవాడకు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఎటువంటి అలర్లు జరగకుండా పోలీసులు అయితే ముందస్తు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. వంశీకి సంబంధించి గతంలో ఏదైతే టీడీపీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అట్లా చంద్రబాబు, భువనేశ్వరి వీరందరి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలతో పాటు టీడీపీ కార్యాలయం పైన దాడి చేయించినటువంటి విధానం చూస్తే కనుక దీని మీద ఖచ్చితంగా వంశీని అరెస్ట్ చేసేందుకు గత కొన్నేళ్లుగా కూడా తిరుగుతున్న నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ అయితే తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈ బెయిల్ కు సంబంధించి ఆ కేసును పూర్తిగా మొత్తం మాఫీ చేసుకునే విధంగా సత్యవర్ధన్ బెదిరించి కిడ్నాప్ చేసి బెదిరించారని చెప్పేసి ఇప్పుడు కొత్త ఆరోపణలు రావడంతో ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో విజయవాడకు ఆయన చేరుకున్న తర్వాత ముందు ఆయన పోలీసులు విచారించిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టు ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే ఉంది. ఏడుకొండలో ఇప్పుడు మనం ముఖ్యంగా చూసినట్లయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారని అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఇదే నేపథ్యంలో పోలీసులు ఈ వంశీని ఏ అంశంలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది? అసలు ఎందుకు అరెస్ట్ చేశారంటారు? అంటే వల్లభనేని వంశీ గతంలో ఏదైతే గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం పైన వైసీపీ నేతలు అలాగే వల్లభనేని అనుచరులు కూడా దాడి చేసి పూర్తిగా ఫర్నిచర్ ను
ధ్వంసం చేసి తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఆఫీసును. అయితే ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కూడా బెదిరించి బయటకు పంపించి ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. అయితే సత్యవర్ధన్ అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆయనే జరిగినటువంటి దానిపైన పోలీసులకు, గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి ఈ యొక్క గొడవకు సంబంధించి సీసీ ఫుటేజ్ అంతా పోలీసులకు అప్పగించి మరొకసారి కేసు నమోదు చేయడంతో మొత్తం 88 మంది మీద కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వంశీ మాత్రం పరారులో ఉండి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల ఇదే కేసుకు సంబంధించి కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు విజయవాడలోని ఎస్సీ కోర్టుకు వెళ్లి అక్కడ బెయిల్ దాఖలు చేసుకున్నట్టు కూడా సలహా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అదే కేసు సంబంధించి ఈ రోజు ఎస్సీ కేసులో ఈ రోజు విచారణ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇదే కేసులో A71 గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ అయితే అప్పటి నుంచి కూడా పరారులో ఉన్నారు. తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఆ కేసును పూర్తిగా మాఫీ చేసేందుకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో